వెల్కమ్ బ్యాక్ టు మూవీ డన్ తెలుగు. కొత్తగా వచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఆల్రెడీ 10K కి దగ్గరలో ఉన్నాం. మీరు అనుకుంటే అయిపోద్ది. సబ్స్క్రైబ్ మర్చిపోకండి. లెట్స్ బిగిన్ ద షో. వై బాయ్కాట్ పుష్ప 2 ఈ హ్యాష్ ట్యాగ్ ఎందుకు ఇప్పుడు పాపులర్ అవుతుంది అంటే సింపుల్ అండి. పుష్ప 2 మూవీ టికెట్స్ మొన్నటి వరకు తెలంగాణలోనే పెంచారు అనుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఏపీలో కూడా ఒక జీవో వచ్చింది, టికెట్ రేట్స్ పెంచారు. అది మీకు తర్వాత చెప్తాను. కానీ చాలా మంది తెలియని విషయం ఏంటంటే పుష్ప 2 టికెట్ రేట్స్ అనేవి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా పెరిగాయి, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ అండ్ ఏపీ. సో ఈ టికెట్ రేట్స్ పెరగడం ఏంటి అంటే ఇది సింపుల్ అండి. అంబానీ మామ ఫార్ములా ఇది. అంటే ఇప్పుడు అంబానీ కొడుకు ఒక 5,000 కోట్లు 6,000 కోట్లు పెట్టి పెళ్లి చేశాడు. సో ఇప్పుడు ఆ డబ్బులంతా రికవరీ ఎలా చేయాలి? జియో ప్రీపెయిడ్ రేట్లు పెంచేసి జనాల నుంచి రికవరీ చేయాలి. సేమ్ అండి ఇక్కడ కూడా పుష్ప 2 కి ప్రొడ్యూసర్స్ అదే ఫార్ములా అప్లై చేశారు. అల్లు అర్జున్ గారికి 300 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చారంట. మొత్తం టోటల్ గా మూవీకి బడ్జెట్ వచ్చి ఒక 500 కోట్లు అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆ రికవరీని జనాల మీద వేసి పడదొబ్బారు. మరి ఇలా చేస్తే హ్యాష్ ట్యాగ్ బాయ్కాట్ పుష్ప 2 కాకుండా ఇంకేం జరుగుద్ది? సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఏపీలో కూడా పుష్ప 2 టికెట్ రేట్స్ పెరిగినట్టు జీవో కూడా రిలీజ్ చేశారు. సో ఈ జీవోలో ఏముందంటే ప్రీమియర్ షోకి 800 వరకు టికెట్ రేట్ పెట్టుకోమని జీవో ఇచ్చారు. అంటే 800 ప్లస్ GST అరౌండ్ ఒక 950 వరకు అవుతుంది. కాకపోతే తెలంగాణలో ఏంటంటే 800 రూపీస్ హైక్ చేసుకోమన్నారు. అంటే టికెట్ రేట్ మీద 800 రూపీస్ హైక్ అంటే ఒక 1100 1200 అరౌండ్ ఈ ప్రైస్ అయితే ఉంటుంది. అలాగే ఏపీలో పుష్ప 2 రిలీజ్ డే అంటే 5th ని 6 షోలు వేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చారు. అంతేకాకుండా 6th నుంచి 17th వరకు పర్ డే కి 5 షోలు వేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చారు. అలాగే ఈ టికెట్ రేట్స్ లోవర్ క్లాస్ కి +100 అండ్ అప్పర్ క్లాస్ కి +150 అలాగే మల్టీప్లెక్స్ లో +200 వరకు పెంచుకోవచ్చు అని థియేటర్ ఎగ్జిక్యూటివ్ కి అయితే ఈ పర్మిషన్ ఇచ్చారనమాట. అలాగే ఇంతకు ముందు అందరూ ఏమనుకున్నారంటే ఏపీలో పుష్ప 2 మూవీ టికెట్ రేట్స్ పెంచుకోమని ఏపీ గవర్నమెంట్ అయితే పర్మిషన్ ఇవ్వదు అనుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మన అందరికీ తెలుసు మెగావాజ్ అల్లు అర్జున్ వారు అయితే గట్టిగా జరుగుతుంది. సో ఇక్కడ అలాగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అలాంటి జీవో ఏది రిలీజ్ అవ్వదు అనుకున్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇవేవి కూడా మనసులో పెట్టుకోకుండా టికెట్ రేట్స్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చే విధంగా అయితే హెల్ప్ చేశారు. సో ఇప్పుడు మన బన్నీ బాబు కూడా ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పారు. ఏదో చిన్న బిస్కెట్ అయితే వేసారనమాట. ఓకే, సో ఇదంతా పక్కన పెడితే నిన్న మొన్నటి వరకు మనం ఏమనుకున్నాం, తెలంగాణలో 1100 1200 టికెట్ రేట్స్ ఉన్నాయి. సో బన్నీ బాబు హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా బెనిఫిట్ షో చూడరు అది ఇది అనుకున్నాం. కాకపోతే ఆ తర్వాత మన ఏపీలో కూడా సేమ్ అదే పరిస్థితి, టికెట్ రేట్స్ పెంచారు. సో నేనేమనుకున్నానంటే ఈ టికెట్ రేట్స్ పెంచడం అనేది ఓన్లీ మన తెలుగు స్టేట్స్ వరకే పరిమితం అనుకున్నాను. కాకపోతే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా కూడా ఈ టికెట్ రేట్స్ అనేవి పెరిగాయి. నేను ఆల్రెడీ చెక్ చేశాను బుక్ మై షోలో. ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే ముంబైలో ఒక థియేటర్ ఉంది, మల్టీ జియో వరల్డ్ డ్రైవ్ లోని PVR లో ఒక్కో టికెట్ రేట్ 3000 వరకు కూడా నేను చూశాను. అంటే ఇక్కడ మన తెలుగు స్టేట్స్ కంటే కూడా కంట్రీలో మిగతా చోట ఇంకా ఎక్కువ రేట్లు అయితే ఉన్నాయి. అలాగే నేను మిగతా అన్ని మేజర్ సిటీస్ లో కూడా చెక్ చేశాను, ముంబై, ఢిల్లీ, పాట్నా, ఇలా ఎక్కడ చూసినా కూడా 800 1000 రూపీస్ 1500 500 ఇలా ఎక్కడ చూసినా సరే టికెట్ రేట్స్ అయితే నార్మల్ కంటే కూడా చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. నేను వైజాగ్ లో తగరపల్స్ లో గణేష్ ఏసీ అని ఒక థియేటర్ ఉంది. సో అది కూడా నేను ప్రైజెస్ ఎంత ఉన్నాయని చెప్పి, సో ఈ గణేష్ ఏసీ థియేటర్ లో అయితే ఒక్కో టికెట్ ప్రైస్ 295 రూపీస్ ఉంది. టోటల్ GST అన్ని కలుపుకుంటే 328 రూపీస్ అయితే ఉంది. సో మిగతా చోట్లతో పోల్చుకుంటే కొంచెం తక్కువగానే టికెట్ ప్రైస్ ఈ థియేటర్ లో పెట్టారని చెప్పుకోవచ్చు. సో ఈ టికెట్ రేట్స్ ఎందుకు ఇంత పెరిగాయి అంటే సింపుల్ అండి, డిమాండ్ అండ్ సప్లై. మీకు డిమాండ్ ఉంది అంటే టికెట్ రేట్స్ పెంచుతారు. ఇంకా అది ఒక ఫార్ములా, మనం దానికి ఏం చేయలేం. సో ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా తెలుగు స్టేట్స్ లో బాగానే జరిగింది. అరౌండ్ ఒక 220 crores వరకు అయితే జరిగింది. సో ఇప్పుడు ఇది బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే తెలుగు స్టేట్స్ లో ఖచ్చితంగా 250 crores అయితే షేర్ అయితే సాధించాలి. ఇప్పటి వరకు మన తెలుగు స్టేట్స్ లో హైట్ షేర్ అయితే RRR పేరిటే ఉంది, 212 crores అయితే పుట్టింది. సో ఇప్పుడు ఆ రికార్డ్ కొట్టాలని కూడా పుష్ప అయితే 212 crores అయితే దాటే కొట్టాలి. అదే గ్రాస్ విషయానికి వస్తే అరౌండ్ 350 to 400 crores అయితే గ్రాస్ కలెక్షన్స్ కొట్టాలన్నమాట. సో ఇంతవరకు థియేటర్ లో టికెట్స్ రేట్ పెంచడం అనేది గత 6 సంవత్సరాల నుంచి జరుగుతుంది. సో ఈ 6 సంవత్సరాలు కూడా ఇప్పుడు కూడా టికెట్ ప్రైస్ ఇంత హైక్ అయితే జరగలేదు. ఇదే ఫస్ట్ టైం. ఈవెన్ బాలీవుడ్ ఫిల్మ్స్ కూడా ఇంత హైక్ అయితే ఎప్పుడు కూడా టికెట్ ప్రైస్ జరగలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇకపోతే డే 1 రోజు అయితే ఈ సినిమాకి ఫ్యాన్స్ వెళ్తారు, యూత్ ఇంకా కపుల్స్ వెళ్తారు తప్ప ఫ్యామిలీ అయితే ఈ సినిమాకి డే 1 రోజు ఎవరు వెళ్ళరు. సింపుల్ గా చెప్పాలంటే పుష్ప 2 ఒక్క టికెట్ ప్రైస్ తో మనం నార్మల్ మూవీకి సంబంధించిన 6 టికెట్స్ అయితే కొనుక్కోవచ్చు. సో ప్రొడ్యూసర్స్ అయితే గట్టిగానే లూటీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇలా చేస్తే బాయ్కాట్ పుష్ప 2 అని హ్యాష్ ట్యాగ్ పెట్టడం తప్ప ఇంకేం చేస్తారు? నార్మల్ కామన్ ఆడియన్స్ అయినా మీరే చెప్పండి. సో ఇది ఈ రోజు వీడియో. మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.